యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. వారెవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవాకని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ మానవాళికి శారీరక, మానసిక మరియు ఆత్మీయ ఆరోగ్య ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని గ్రహించి ఆయనందు నీవు విశ్వాసముంచి నీ ఆరోగ్యమును హరించే పాపములన్నిటినీ నీవు విడిచిపెట్టి మానవసరమైన ఆరోగ్య నివారణ విధానాలను ఉపయోగించినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యమును కలుగచేయును. అంతేకాదు, దేవునందు విశ్వాసముంచి చెడుతనమును నువ్వు విడిచిపెట్టాలి. నీకు ఆరోగ్యము క్షీణించినప్పుడు నీవు దేవునిపై ఆనుకోవాలి. యెహోవా రాప స్వస్థపరచు దేవుడు ఆయన. శతాధిపతిని దాసుని రోగమునకు ఆయన మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసిన సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. యెహోవా యందు నమ్మకించువారు సురక్షితముగా జీవించుదురు, నివసించుదురు. ఆయన వాక్కును పంపి బాగు చేయి దేవుడు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయి దేవుడు ఆయన. నీ బలహీనతలో ఆయన బలమును ప్రసాదించుడు. కనుక బలహీనత సమయంలో నీవు దేవుని ఆశ్రయించు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. బలహీనతతో ఉన్నావా? వేదనతో అల్లాడిపోతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, భయపడకు, దేవుని ఆశ్రయించు, తప్పక నీకు స్వస్థత పొందును. నీ కొరకు తన రక్తాన్ని ధారపోసిన ఆ దేవుడు తన రక్తము ద్వారా నీ శరీరంలో ఉంటున్న ప్రతి రోగమును ఆయన తొలగించును. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవాకని దేవుడు సెలవిస్తున్నారు. రోగాశయం మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుని వాక్యంను బట్టి దేవుడు నీ యొక్క రోగమును స్వస్థపరచు దేవుడు ఆయన. దేవుడిచ్చిన వాక్యం ద్వారా నీవు ఆయనను విశ్వసించి ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే నీ ప్రతి భారము, ప్రతి రోగము నీ నుంచి తొలగిపోవును. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా కనుగొనబడిన మందులను ఉపయోగించినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యమును కలుగు చేస్తాడు. అలనాడు యూదా రాజైన హిజ్కియా కూడా రోగై ఉన్నప్పుడు అంజూరపు పండ్ల ముద్దు తీసుకొని ఆ పండ్లను కట్టుకుని తద్వారా దేవుడు స్వస్థత కలుగు చేసెను. కనుక దేవుని ఆశ్రయించి నీవు ప్రార్థించి ఆ తరువాత నీవు వైద్యుని సంప్రదించి నీ రోగము కావలసినటువంటి మందులను వారు ఇచ్చినప్పుడు ఆ మందులను నీవు ఉపయోగించినప్పుడు దేవుడు నీకు తప్పక స్వస్థతను దయచేస్తాడు. ఆరోగ్యంగా నీవు దేవుని మహిమపరచదు. ఆమె దేవుని యొక్క కృపా కనికరము కాపుదల నీకు తోడై ఉండి నిన్ను స్వస్థపరిచి ఆనుకొనుగాక. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.